మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూడే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్ నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో నేను చెప్పినటువంటి పేర్లతో అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. కన్యా రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతున్నది. చాలా అద్భుతస్య అద్భుతః అన్నట్టే ఉన్నది. డీజే సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టు విన్నారా? ఎందుకయ్యా అంటే ఇక అట్లున్నది, యోగం ఏర్పడబోతున్నది పాపం. ఎందుకంటే మొన్నటి వరకు కూడా విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు, విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ, విపరీతమైనటువంటి ఈ చూపు, 100 మంది చూపు మీపైనే. ఏదైనా చేద్దామన్నా, బిజినెస్ మంచిగా సాగుతుంది అనుకున్న నలుగురు చూపు మీపైనే. భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, నడుముకు సంబంధించింది కానీ ఈ యొక్క అప్పుల ఊబి కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మీకు ఇబ్బంది కలిగించినటువంటి సంఘటనలు ఉన్నవి. అప్పులు, గొడవలు, నష్టాలు, కోర్టు కేసులు, ఇదే విధంగా కొంత విపరీతమైనటువంటి ఖర్చులు ఎన్నో అనుభవించి ఉన్నారు. మరి అలాంటి మీకు అద్భుతమైనటువంటి ధన లాభం ఏర్పడబోతున్నది. మిత్రుల వల్ల లాభాలు, పెద్ద సోదరుడు అంటే మీ అన్నయ్యకు సంబంధించి, అక్కయ్యకు సంబంధించి ఏదైనా ఒక అద్భుతం జరిగేటువంటి పరిస్థితి ఉంది. మరి వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఎవరిదైతే కన్యారాశి ఉందో ఆ కన్యారాశి యొక్క తండ్రికి ఎంతో ఉపయోగపడేటువంటి రోజులు, ఉపయోగపడేటువంటి క్షణాలు, ఉపయోగపడేటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు ఈ రాబోయే 45 రోజులు. అద్భుతమైనటువంటి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే మొదలు పెట్టుకోండి. అన్నింట లాభము, చక్కటి కీర్తి, పేరు ప్రతిష్టలు ఈ 45 రోజులు చాలు ఏకదం టాప్ పొజిషన్కి వెళ్ళడానికి. చూస్తున్నాం ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎంతోమంది కళ్ళము రెప్పపాటులోనే రాత్రి సెలబ్రిటీలు అవుతున్నారు. ఈ మన పూసల మేడం, ఆ మేడం ఇక్కడెక్కడ మనకు లాస్ట్ అహ్మదాబాద్లో జరిగినటువంటి పుష్కరాలలో ఆ పూసల తల్లి, పూసలు అమ్ముకునేటువంటి ఆమెను టాప్ పొజిషన్లో తీసుకువెళ్ళి కూర్చుండబెట్టారు. సో ఆ విధంగా అన్నట్టు చెప్పలేము కదా. రాత్రి స్టార్టం వచ్చేటువంటివి జరిగేటువంటి దాంట్లో కన్యారాశి గమనించుకోండి. ఇంకా అదేవిధంగా ఉద్యోగంలో కానీ అన్నింట చాలా బాగుంది మరొక మారు. ఎందుకంటే ఏది ఏమున్నప్పటికీ కూడా కొంత విపరీతమైనటువంటి భయాందోళన మాత్రం మీకు ఉంటుంది. మరి దానికి ఏం చేయాలి అంటే మిరియాల పాలు తాగాలి. మిరియాలను రాత్రి పడుకునేటువంటి క్రమంలో చక్కగా ఒక 8 మిరియాలు తీసుకోవాలి. వాటిని ఒక మట్టి పాత్రలో వేయాలి, కర్పూరం వేయాలి, వెలిగించాలి. ఈ మిరియాల ఘాటును, ఆ యొక్క పొగను ఇల్లంతా వ్యాప్తి చెందాలి. చక్కగా నమస్కరించుకోవాలి. అంతే, అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. సో అదేవిధంగా మరి ఇక్కడ అన్నీ బాగున్నాయి అనుకుంటే అన్నీ బాగున్నాయి అనుకున్నా మళ్ళీ ఇదో బాధ. అన్నీ బాగున్నా అల్లున్నట్లు శని ఉంది అన్నట్టు. మరి ఇక్కడ శనైశ్వరుడు అయితే సప్తమాత ఉన్నాడు కనుక కొంత జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బంది అయితే పెడుతుంది. ఇన్ని రోజు బాగా ఉక్కపోతగా ఉంది, కాస్త ఒక ఫ్యాన్ వేసుకున్నట్టుగా లేదా ఒక ఏసీ వేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఉంటవి, ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటవి, కానీ సుఖంగా పడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. హ్యాపీగా ఉంటుండనేది చల్లగా గాలి అవుతుంది కదా, నేను పడుకుంటాను అనేటువంటి విధంగా ఉంటుంది. కనుక ఈ యొక్క కన్యారాశి వారు జాగ్రత్త. కొన్ని కేసులు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పా, పీ, పూ, పే అక్షరాలతో ఉండేటువంటి వారికి కొంత జాగ్రత్త. విపరీతమైనటువంటి మాస్ ఫాలోయింగ్ పెరగడం హీరోలకు, హీరోయిన్లకు కానీ ఈ పేర్లతో ఉండేటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్సు రాసి పెట్టుకోండి. సూపర్ దుమ్ము దులిపేస్తున్నారు మీరు రాబోయే రోజులలో. పా, పీ, పూ, పే అక్షరాలతో ఉండేటువంటి ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్.